హలో ఫ్రెండ్స్, ఈరోజైతే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈ సినిమా యొక్క ట్రైలర్ని చూడడం జరిగింది. ఈ ట్రైలర్ గురించి ఇంకా ఈ సినిమా గురించి ఈరోజైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీనికి ముందు టామ్ హోలాండ్వి స్పైడర్ మ్యాన్ మూవీస్ అయితే 3 వచ్చాయి. ఆ 3 సినిమాలకి ఈ సినిమా అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన 3 సినిమాల్లో స్పైడర్ మ్యాన్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. తనకంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకా ఆంటీ మే ఉంది. ఇలా ప్రతి ఒక్కటి స్పైడర్ మ్యాన్కి అయితే ఉండేవి. కానీ ఈ సినిమాలో మాత్రం అవేవి ఉండవు. ఒక కొత్త రకమైన స్పైడర్ మ్యాన్ని చూడబోతున్నాం. అంటే కేవలం స్పైడర్ మ్యాన్ మాత్రమే కాదు, పీటర్ పార్కర్ కూడా. సో టాపిక్ దగ్గరికి వెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే, మొన్న స్పైడర్ మ్యాన్ వచ్చేసి ఫోన్లో అయితే వీడియోని చూస్తూ ఉంటాడు. ఆ వీడియోలో తన గర్ల్ ఫ్రెండ్ ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. సో ఇక్కడైతే స్పైడర్ మ్యాన్ వచ్చేసి ఒక విషయాన్ని అర్థం చేసుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి పూర్తిగా చేంజ్ అయిపోయిందని. అంటే ఇక్కడ ఎంజే ఎవరైతే ఉన్నారో ఈమె అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. మేరీ జేన్ అయితే ఇంతకు ముందు మూవీస్లో అసలు ఇంట్రెస్ట్ అనేది చూపించేది కాదు. ఏ విషయమైనా సరే పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపించేది కాదు. అలాగే ఎంత పెద్ద జోక్ వేసినా కూడా నవ్వేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ట్రైలర్ని చూసినట్టయితే నవ్వుతుంది, సిగ్గుపడుతుంది, మొత్తం చేస్తుంది. అంటే ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్పాలి. మీ అందరికీ తెలిసిందే, స్పైడర్ మ్యాన్ 3 మూవీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గతాన్ని మర్చిపోయారని. అంటే కేవలం స్పైడర్ మ్యాన్కి మాత్రమే తన గతం అనేది గుర్తుందని. సో ఇక్కడైతే ఎంజే వచ్చేసి మొత్తం చేంజ్ అయిపోతుంది. అది చూసి స్పైడర్ మ్యాన్ అయితే చాలా బాధపడతాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఒక లెటర్ని చూపిస్తారు. ఈ లెటర్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ 3 మూవీలో ఓ లెటర్ ఉంటుంది కదా, అది ఇది సేమ్ లెటర్ అని చెప్పాలి. సో అదే లెటర్ని పదే పదే చూస్తూ ఉంటాడు. సో ఇక్కడైతే స్పైడర్ మ్యాన్ వచ్చేసి అమెరికాని రక్షిస్తూ ఉంటాడు. స్పైడర్ మ్యాన్ అయితే ఒక హీరో అయిపోతాడు. అందుకు స్పైడర్ మ్యాన్కి కీ టు ద సిటీ ఇస్తారు. అంటే ఇక్కడ వాళ్ళ సిటీని రక్షిస్తున్నందుకు కీ అనేది ఇస్తారు. తర్వాత అయితే ఒక డైలాగ్ కొడతాడు, నేను కేవలం పీటర్ పార్కర్ మాత్రమే కాదు, స్పైడర్ మ్యాన్ కూడా అని. అంటే ఈ డైలాగ్కి కారణం ఏంటంటే, ఇక్కడ పీటర్ పార్కర్గా ఉంటే తను మేరీ జేన్ని మర్చిపోలేడు. అందుకే ఎక్కువ సమయాన్ని స్పైడర్ మ్యాన్గా ఉండాలనుకుంటాడు. సో ఇక్కడైతే నిజమైన స్పైడర్ మ్యాన్ని చూడబోతున్నాం. అలాగే ఇక్కడ స్పైడర్ మ్యాన్ సూట్ వచ్చేసి కొత్తగా ఉంది. మీరు చూసినట్టయితే ఇంతకు ముందు మూవీస్లో వేరే సూట్ అనేది ఉంటుంది, అంటే ఆర్మర్ సూట్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ సూట్ అయితే ఉంది. అలాగే ఈ ట్రైలర్లో పనిషర్ని చూపించారు. మీకు పనిషర్ ఎవరో తెలియపోతే ఇతనికి సంబంధించిన ఒక సిరీస్ అయితే ఉంది, అదైతే చూసేయండి. సో ఇక్కడైతే ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళిద్దరైతే ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక్కడ ఈ ట్రైలర్లో అయితే స్పైడర్ మ్యాన్ వచ్చేసి పనిషర్ని ఆపుతున్నాడు. అంటే పనిషర్ ఎలా ఉంటాడంటే తన శత్రువుని చంపాలనుకుంటాడు, కానీ స్పైడర్ మ్యాన్ మాత్రం శిక్షించి వదిలేస్తాడు. సో ఇక్కడైతే పనిషర్ వచ్చేసి అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ అయితే తనని ఆపుతూ ఉంటాడు. తర్వాత అయితే పీటర్ పార్కర్ వచ్చేసి ఒక పార్టీకి వెళ్తాడు. ఈ పార్టీలో మేరీ జేన్ వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్తో ఉండడం చూస్తాడు. సో దీన్ని చూసి పీటర్ అయితే ఏడుస్తాడు. అయితే ఇక్కడ స్పైడర్ మ్యాన్ వచ్చేసి తన పవర్స్ని మెల్లమెల్లగా కోల్పోతాడు. అందుకే ఈ ట్రైలర్లో స్టార్టింగ్లో చూసినట్టయితే స్పైడర్ వెబ్ షూటర్ని పెట్టుకొని ఉంటాడు. తనకేం జరుగుతుందో అర్థం కాదు. తను లేచి చూస్తే ఎక్కడో అపార్ట్మెంట్లో ఉంటాడు. అంటే తన బాడీలో సూపరియర్ స్ట్రెంత్ కానీ, సూపరియర్ అజిలిటీ కానీ, ఐట్ అండ్ సెన్సెస్ కానీ, ఇంకా ఎన్హాన్స్డ్ పర్సెప్షన్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో దీనికోసమైతే డాక్టర్ బ్యానర్ని మీట్ అవుతాడు. డాక్టర్ బ్యానర్ అంటే మరెవరో కాదు, మన హల్క్. సో ఇక్కడైతే డాక్టర్ బ్యానర్ని మీట్ అవుతాడు. తనని మీట్ అయ్యి తన హెల్ప్ అడుగుతాడు. మీరు చూసినట్టయితే ఇంతకు ముందు సినిమాల్లో వీరిద్దరికైతే పరిచయం ఉంటుంది. స్పైడర్ మ్యాన్ 3 మూవీలో ప్రతి ఒక్కరు గతాన్ని మర్చిపోతారు. సో దీనివల్ల హల్క్ కూడా తన గతాన్ని మర్చిపోతాడు. స్పైడర్ మ్యాన్ ని కొత్తగా చూసినట్టు తన పేరు అడుగుతాడు. సో ఇక్కడైతే స్పైడర్ మ్యాన్ కి ఒక విషయం చెప్తాడు. ఒకవేళ డిఎన్ఏ మాత్రం మ్యూటేటింగ్ అవుతే అది చాలా డేంజరస్ అని చెప్తాడు. ఫైనల్ గా అయితే సామురైస్ తో ఫైటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ట్రైలర్ని చూస్తేనే అర్థమైపోతుంది వీళ్ళ మధ్య ఫైట్ అనేది మామూలుగా ఉండదని. ఇంకా ఈ ట్రైలర్లో స్పైడర్ మ్యాన్ ఐస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి, అంటే మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే పూర్తిగా మ్యూటెంట్గా మారాడని. ఇక్కడ ఈ ట్రైలర్లో ఈ షాట్ని చూసినట్టయితే ఈ సామురైస్ వచ్చేసి కేవలం స్పైడర్ మ్యాన్ మాత్రమే అటాక్ చేయట్లేదు, స్పైడర్ మ్యాన్ వెనకాల ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. నాకైతే అతను వచ్చేసి డేర్ డెవిల్ అనిపిస్తుంది. సో ప్రెసెంట్ అయితే డేర్ డెవిల్ని రివీల్ చేయలేదు. నెక్స్ట్ టైం ఇంకో ట్రైలర్ వచ్చేటప్పుడు ఆ ట్రైలర్లో అయితే రివీల్ చేయొచ్చు.
అలాగే ఈ సినిమాలో సాడీ సింగ్ కూడా ఉంది. ఇక్కడ సాడీ సింగ్ అయితే జీన్ గ్రే క్యారెక్టర్ని చేయబోతుంది. ట్రైలర్లో అయితే ఈ క్యారెక్టర్ని చూపించలేదు. అంటే ఫ్రంట్ ఫేస్ మాత్రం చూపించలేదు, కానీ బ్యాక్ షాట్ మాత్రం చూపించారు. సో ఓవరాల్గా చూసినట్టయితే కొత్త రకమైన స్పైడర్ మ్యాన్ని చూడబోతున్నాం. ఇంతకు ముందు వచ్చిన మూవీస్కి ఇంకా ఈ స్పైడర్ మ్యాన్ మూవీకి చాలా తేడా ఉంటుంది. సో నేనైతే జూలై 31 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. నాకైతే ఈ ట్రైలర్ వచ్చేసి చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.